Hi friends, this is Harish. You are watching Telugu Traveler Harish channel. మొత్తం అంతా 80 కిలోల బంగారాన్ని కరిగించి పెయింట్గా మలిచి పెయింట్గా వేసారు మొత్తం ఇదంతా. సో యాక్చువల్ వ్యూ కన్నా ఇందులో చాలా బాగా వస్తుంది. పైన ఉంది కదా అది కూడా మొత్తం గోల్డే. ఇదిగోండి అసలు ఇంత పెద్ద వాడుతున్నా అసలు వాళ్ళు ఎన్ని రౌండ్లు ఆల్చడంలో అర్థమైతే లేదు. పోతారు ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూస్తే. సో చూడండి, నేను అనుకున్నా కదా 2 ఉన్నాయి అనుకున్నా. అబ్బబ్బబ్బా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము జోధ్పూర్లో ఉన్నాం. సో నైట్ వచ్చే వరకు 12 అట్లా అయింది జోధ్పూర్కి వచ్చే వరకు. సో నైట్ కొంచెం ప్రాబ్లం అయింది. సో ఇక్కడ ఉన్న తర్వాత పొద్దున రూమ్ తీసుకున్నాం. సో ఇప్పుడు రెడీ అయిపోయినాం. సో దగ్గర ఈ జోధ్పూర్లో ఏమున్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా వీలుని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎండ మాత్రం అదిరిపోతుంది పొద్దున్నే. సో చూడాలి ఇంకా ఎట్లుంటుందో పోయిన తర్వాత. గాయస్ చూస్తారు కదా, ఇది ఫోర్ట్, ఇది ఎంట్రన్స్. ఇట్లా ఎంటర్ కావాలి. వీడియోని ఫ్రెండ్స్ కోసం తీసినట్టు అనిపిస్తాను. నేను చూసిన కోటలలో ఇదే చాలా అందమైన కోట. ఇదే బాగా టైట్ సెక్యూరిటీ ఉన్న కోట. అండ్ ఇదే అధికంగా టికెట్ వసూలు చేసే కోట ఇది. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపీస్. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల ఎట్లా ఉంది ఏందనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందనంటే కోట. ప్రతి ఒక్కటి ఏదో ఒక 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద నిర్మించినట్టు ఉంది. అని 550 సంవత్సరాల కింద నిర్మించినట్టు అయితే లేదు. ఈ కోట 550 సంవత్సరాల కింద నిర్మించిన కోట. ఇప్పటి వరకు ఏది కూడా చెక్కు చెదరకుండా ఎట్లా నిర్మించారో అట్లనే ఉంది. చూడండి, అబ్బా సెక్యూరిటీకి ఇంత ఘోరంగా సెక్యూరిటీ ఉంది ఎందుకు కానీ. సో ఫ్రెండ్స్, బ్లూ సిటీ ఇప్పుడు కొంచెం కనిపిస్తుందా, కొంచెం అక్కడోటి. సో చూడండి అది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఒక గేటు. సో ఈ గేట్ కూడా కొంచెం వీక్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే ఆ రోజులో ఎట్లుందో అర్థం చేసుకోవాలి. మొత్తం దిగేటట్టు చేసారు. ఇవన్నీ మొత్తం వంకర పోయి ఉన్నాయి, గమనిస్తున్నారా? సో ఏమైనా హిట్ కావడం లేకపోతే దీనివల్ల ఇట్లా గుద్దడం వల్ల సో ఇది అట్లా అయిపోయి ఉంటాయి. సో ఉన్న దాంట్లో స్ట్రాంగ్గా ఉన్న డోర్ అంటే ఇదే. అంతలా ఉంది. చెక్కతోనే చేసిర్రు, మీద ఐరన్తో కటింగ్ ఇచ్చారు, మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఈ ఫోటో ఏంటంటే, సో దీనికి పిరమిడ్కి ఉన్నంత మిస్టరీ ఉన్నట్టుంది. సో పెద్ద పెద్ద బండలు తాజ్మహల్కి పెట్టినట్టు ఎంతలో పెట్టిరో చూడండి. ఇది కింద నుంచి ఇంత హైట్లో ఉన్నా కూడా
మనకు ప్రస్తుతానికి కనిపించేది చూడండి, ఫ్లోర్స్ మాత్రం 3. సో మళ్ళీ ఏంటంటే వీళ్ళ టెక్నిక్ ఏంటంటే మళ్ళీ కింద నుంచి ఎక్కడి నుంచో మళ్ళీ టన్నల్ తీసి మళ్ళీ అవుట్ కట్కి ఇస్తారు. కోట మాత్రం సూపర్ ఉంది. ఈ లెవెల్లో కట్టిరనంటే ఆ రోజుల్లో వీళ్ళు మాత్రం మామూలు కాదు, చాలా రిచ్ పర్సన్ అయి ఉంటారు వీళ్ళు, అంత అద్భుతంగా నిర్మించారు కోట ఇది. సో చూడండి, రావు జోధాజీ ఫాల్స్ అని చెప్పేసి 1459 అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో ఈ జోధాపూర్ అని అనుకుంటే నేను జోధా అక్బర్లో జోధా పేరు మించి వచ్చింది కాదు నేను అనుకున్నా, కానీ ఈ రాజు పేరు జోధా అని నాకు తెలియదు. సో చూసిన తర్వాత నాకు అర్థమైంది రాజు పేరు జోధా. సో రావు జోధాజీ. సో ఫ్రెండ్స్, ఇవి ఆ రోజులలో వాడిన బిందెలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. సో నాకు తెలిసి ఇవి మాత్రం స్టోరేజ్ కోసమే వాడుంటారు, నీళ్ళు తీయడానికి అట్లా ఇట్లా అంటే పాసిబుల్ కాదు. కానీ అందులో ఒక 4-5 మనుషులను కూర్చొని పెట్టచ్చు, అంత ఈజీ ఉంది పెద్దగా. చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. సో చూడండి, బయటకి చూస్తే తక్కువ కనిపించింది, కానీ లోపలికి వచ్చేసరికి మళ్ళీ బయటకి ఎంత డిజైన్ ఉందో మళ్ళీ లోపలికి కూడా అంతే డిజైన్ ఉంది. నాకు తెలిసి ఇంకా కొన్ని సంవత్సరాలు అయినా ఏం కాదు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మళ్ళీ ఇంకా అన్ని సంవత్సరాలు అయినా కూడా కూడా చెక్కు చెదరదు. దీని రూపం చూస్తేనే అర్థమైపోతుంది, అంత ఘోరంగా. ఇది చాలా సూపర్ ఉంది. బయట నుంచి వెళ్ళి ప్రతి ఒక్క అణువు మొత్తం డిజైనింగే. మరి కింద కొట్టి మీదికి ఎక్కిచ్చిరా లేకపోతే మీదికి ఎక్కి కొట్టిరా తెలియదు, కానీ అణువు అందులో డిజైన్ లేని పార్ట్ అంటూ లేదు. సో అంత ఘోరంగా డిజైన్ కొట్టించారు. ఇది కట్టడమే ఇంపాసిబుల్ అంటే మళ్ళీ ఇందులో డిజైన్ అంటే మామూలు విషయం కాదు. సో చూడాలి ఏమేమి ఉన్నాయో ఫోటోలోకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మ్యూజియంలోకి వచ్చినాము. సో ఈ బిల్డింగ్ బ్లాక్ అంతా మొత్తం మ్యూజియం చేశారంట. సో నాకు పురాతన వస్తువులన్నా, పురాతన సాంప్రదాయం అన్నా, వాళ్ళకి సంబంధించిన ఆయుధాలన్నా, ఆ పురాతనకు సంబంధించిన కాయిన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు ఆ మ్యూజియంలో చూద్దాం. నాకు తెలిసి ఎందుకు అణువున సెక్యూరిటీ ఉంది ఇక్కడ. సో నాకు తెలిసి వీడియో తీయనియర్ అనుకుంటున్నా, చూద్దాం ఒకవేళ పాసిబుల్ అయితే. ఇది మహారాజును ఊరేగించడానికి ఇట్లా ఇదొకటి ఉంది ఇక్కడ. ఫస్ట్ చూసే పిక్ ఇదే. సో ఇవన్నీ రాజులు ఏనుగుల మీద తిరిగేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాడిర్రో సో అవన్నీ ఇక్కడ పెట్టిర్రు. మొత్తం ఇది శిథిలావస్థకు దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ. సో ఇది కూడా ఒకటి, అండ్ ఇది కూడా ఒకటి. సో మొత్తం ఈ బ్లాక్ అంతా ఆ రాజు ఏనుగు మీద కూర్చుంటారు కదా, సో దానికి సంబంధించిన బ్లాక్ ఇది ఉంది. సో ఇందులో మాత్రం ఎవరు ఏమనలేదు, వీడియో తీసుకున్నాం. సో ఇంకా వేరే దాంట్లో చూద్దాం. ఊళ్ళోకి పల్లకి సేవలకి చేస్తారు కదా, సో అట్లది మొత్తం అంతా. ఈ మనుషులు మేయడానికి. అబ్బాయి ఇంత పురాతన వస్తువులు దాసిరు కాబట్టి ఇవన్నీ ఇంత చూడండి, ఇంత రాళ్ళు పొదిగి ఉన్నాయి ఇంట్లో. సో అందుకనే ఇంత టైట్ సెక్యూరిటీ అనుకుంటున్నా. ఇంకా ముందు మ్యూజియం చూడాలి ఎంత ఉందో. ఈ సిస్టమ్ చూడండి, లోపల కూర్చుంటే తలపేసుకునేటట్టు కనబడకుండా. రాని వాళ్ళది ఇట్లా ఉంటుంది మేబీ. ఇది నెమ్మలతో చేయబడ్డది. అమ్మ దీనికి పెయింట్ వేస్తే ఖతర్నాక్ ఉంటుంది. ఇది అంత ఘోరంగా చేసేది తోప్ ఎవరో కానీ. అలాగే అలవాటు కూడా ఉన్నట్టున్నది ఇక్కడ చూడండి. ఇక సో ఫ్రెండ్స్, ఇది ఉక్క తాగడానికి ఆ రోజుల్లో ఈ స్టైల్లో చేయించుకున్నట్ట.
కుక్క కోసం. సో ఇక్కడ డ్యాన్ చేస్తున్నట్టు బీటల్ బాక్స్ ఇది. సో ఇది ఆ రోజులలో వాడిన దీపం. ఇది ఏంటిదో నాకు తెలియని దానికి మనం చెప్పేందుకు. ఇది చెంబు, ఇది కూడా దాచుకోవడానికి. ఇది కూడా ఏదో సీక్రెట్ లాక్స్ కూడా ఉన్నాయి. లాక్స్ మాత్రం గోల్డ్, ఇవి గోల్డ్ ఫినిషింగ్తో ఉన్న మిగతా అవి. సో మొత్తం అంతా ఇవి వేరే లాంగ్వేజ్, మేబీ ఉర్దూ అనుకుంటా. సో ఉర్దూ ఆర్ పార్సీ మేబీ పార్సీ లాంగ్వేజ్లో ఉన్నాయి ఇవంతా. సో చెక్కతో చెక్కబడ్డాయి అంతా బాక్సులు. సో అంతా నాకు ఏం నచ్చలే కానీ ఇందులో ఉన్నాయి ఇవి. ఇది చూసిర్రా, హుక్కాకు సంబంధించిన ఇన్ని గనం ఉన్నాయనంటే అతని కలెక్షన్, కత్తుల కలెక్షన్ ఎంత ఉందో హుక్కాకు సంబంధించిన కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో తను హుక్కా ప్రియుడైన అర్థమైంది నాకు. అరే వావ్, ఆ రోజుల్లో చేసిన డ్రెస్సు ఇంకా కూడా దాన్ని దాశారు. ఇవన్నీ నాకు తెలిసి మందువి. ఇవి మందు అంటే ఇది అదే నైట్ అయితే వేసే మందు ఇది. సో టైల్స్తోని చేయబడ్డాయి ఇదంతా. రైకాబాగ్ స్టేషన్ అండ్ స్టేషన్లో ఉన్న మోడల్ అంట ఇది. సో చూడండి తాళాలు దీనికి ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక్క పెద్దది ఉంటే 4 దానికి చాబీలు ఉన్నాయి మొత్తం అంతా. సో ఇన్ని రకాల తాళాలు దానికి వేసేవాళ్ళు. చూడండి ఏ రకంగా వేసేవాళ్ళో. ఇక్కడ పిక్ కూడా పెట్టారు దీనికి, ఇటు ఒకటి అటు ఒకటి మీద ఒకటి అన్నట్టు. సో ఈ రకంగా తాళాలు వేసేవారు. అసలు ఏందో వాళ్ళు ఎట్లా తయారు చేసారు కానీ ఈ తాళాలన్నీ. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాకు ఇష్టమైనది, అన్నిటిలో నాకు ఇష్టమైనది ఏంటంటే కాయిన్ కలెక్షన్. సో ఇక్కడ రకరకాలైన కాయిన్ కలెక్షన్స్ ఉన్నాయి. సో చూడండి కాయిన్స్, ఆ కాయిన్ మీద ఉన్న వాళ్ళు అది ఎప్పుడు సంబంధించిందో. సో ఇందులో ఉన్న కాయిన్స్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి. నాకు తెలిసి ఇందులో ఉన్న కాయిన్స్ నా దగ్గర లేవు. సో ఇందులో ఉన్న దానికన్నా పురాతనమైన కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి, కాకపోతే ఈ కలెక్షన్స్లో ఉన్న కాయిన్స్ మాత్రం నా దగ్గర లేవు. ఇక్కడ ఒక దేవుడి యొక్క రూపం ఉంది. సో చూడండి మొత్తం బంగారంతో పొదగబడి మొత్తం అన్ని చుట్టూ గోల్డే ఉన్నాయి. సో వీటి కోసమైనా ఇంత సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇదిగోండి, అసలు ఇంత పెద్ద వాడుతున్నా అసలు వాళ్ళు ఎన్ని రౌండ్లు కాల్చడంలో అర్థమైతలేదు. నాకు తెలిసి ఇది కావాలంటే ఇంకోళ్ళు పట్టుకోవాలి, అంత ఘోరంగా ఉన్నాయి ఈ గన్స్. దీనిలో బుల్లెట్లు అంటారా, బుల్లెట్లు కాదు, చిన్న క్యానన్లో పెడతారు చూడండి, పెద్ద పెద్ద గుండ్లు, ఆ సైజు గుండ్లే పెట్టాలి ఇంట్లో. ఇక చిన్నగా పెడితే నడవదు దీనిలో. రోజుల్లో పెయింటింగ్ ఎట్లా వేసేవాళ్ళో ఇది తెలుపుతుంది. ఇక్కడ కట్టెలకు చూడండి జంతువుల హెయిర్స్ పెట్టేసి దారంతో చుట్టిర్రు. ఇట్లా వాళ్ళు ట్రై చేసారు పెయింటింగ్, ఇట్లా రాని పెయింటింగ్ ట్రై చేసారు వాళ్ళు ఎవరు. సో మన ముత్యపు చిప్పలు ఉంటాయి కదా, సో ముత్యపు చిప్పలు, సో పసుపు రాసి ఇట్లా ఇదొక రాయి పచ్చ, సో ఇట్లా ఎన్నెన్ని కలర్లు ఎన్ని నుంచి తీసిర్రో ఆ కలర్స్ అన్నీ ముత్యపు చిప్పలో మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఈ రూమ్ మాత్రం అద్భుతం. సో రాజుల కాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రూమ్ చూస్తే, చాలా బాగుంది ఈ రూమ్ మాత్రం. సో నేను మిస్ అయిపోయి బయటకు వెళ్ళిపోయినా, లోపల రానేయలేదు. సో రూట్ మిస్ అయింది. సో యాక్చువల్లీ యూ కన్నా కెమెరాలో ఇంకా బాగా వస్తుంది, షైనింగ్ కూడా వస్తుంది, సూపర్ ఉంది. మీద అన్ని అద్దాల సెట్టింగే ఉంది, సో అందుకని బ్యూటిఫుల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కోటలో స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతిలో ఉంది. సో మిస్ అయ్యి వేరే రూట్కి వెళ్తే మాత్రం డైరెక్ట్ బయటకు వెళ్ళిపోమంటున్నారు. సో అందుకే ఒక పద్ధతిలో కంటిన్యూ చేయాలి మొత్తం ఇదంతా. మొత్తం అంతా 80 కిలోల బంగారాన్ని కరిగించి పెయింట్గా మలిచి పెయింట్గా వేసారు మొత్తం ఇదంతా. సో యాక్చువల్ వ్యూ కన్నా ఇందులో చాలా బాగా వస్తుంది. పైన ఉంది కదా అది కూడా మొత్తం గోల్డే. సో 1 by 1 యూస్ అనేది హైలైట్ ఉండేటట్టు పెంచుకుంటే వేరు, ఒకదానికి మించి ఒకటి ఉండేటట్టు యూస్ ఉంది మొత్తం అంతా. సో ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు. సో దీనికి 200 కాదు కదా, ఎంత పెట్టినా తక్కువే. సో అంత బాగుంది. సో కింద చూడండి కార్పెట్ కూడా మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఈ గోల్డ్ పెయింట్ అంతా పోతుంది.
చాలా అద్భుతంగా ఉంది ఈ సమావేశ మందిరం ఇది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఆ రాజాగారు నివసించే తన నివాస మందిరం ఇది. సో చూడండి ఎట్లా ఉందో, మాటల్లో చెప్పొచ్చట్లేదు, చూస్తే తెలుస్తుంది. అది మామూలు ఇట్లా చూస్తే ఏదో బొమ్మలే కనిపిస్తుంది, కానీ అతను తన బెడ్. సో ఇక్కడ ఆ గేమ్ ఉంటుంది కదా, సంథింగ్ నాకు ఐడియా లేదు. సో ఆ గేమ్ ఆడడానికి ఆ గేము, సో ఎవరైనా గెస్ట్లు అయితే కూర్చోడానికి ఆ చైరు. సో పైన ఇది ఉంది కదా, నేను చూపిస్తా చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా. సో పైన క్లాత్, అదేంటో మీరు ఎవరైనా చెప్పగలరా? పైన చూడండి సంథింగ్ ఏదో స్టార్స్, నైట్ స్టార్స్ లైక్ ఏర్పడాలని చెప్పేసి మీద కూడా ఆ బాల్స్ అట్లా సెట్ చేసుకున్నారు ఆ రోజులోనే. సో ఇది ఉంది కదా, అదేంటనంటే బయట ఎవరైనా తనకు సంబంధించిన బట్టలు ఉండి దాన్ని ఒక థ్రెడ్ కట్టి ఊపిన కొద్దీ అది గాలి వచ్చి తను ప్రశాంతంగా నిద్రపోవడానికి. సో ఆ రోజుల్లో కరెంట్ లేదు కదా, సో ఉన్న తన సైనికులను, ఆ సేవకులను అట్లా వాడుకునే వాళ్ళు ఆ రోజులో. సో మ్యూజియం చూడడానికి నాకు గంట పట్టింది. సో మళ్ళీ ఈ రూట్లో నుంచి మ్యూజియం అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ 1 by 1 సో ఇట్లా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకా పైకి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెహ్రాంగర్ ఫోర్ట్లో ఉన్నాము. ఇది జోధ్పూర్లో ఉంది. జోధ్పూర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో ఈ జోధ్పూర్కి ఎట్లా అంటే రావ్ జోధ్జీ అనే అతను సో ఈ ఫోర్ట్ నిర్మాణం చేశాడు. 550 సంవత్సరాల క్రితం ఈ ఫోర్ట్ నిర్మాణం జరిగింది. సో ఈ ఫోర్ట్ సరౌండింగ్ మొత్తం అంతా 1200 ఎకరాల్లో ఉంది. సో ఎట్లా అంటే ఈ జోధ్పూర్ ఎంత ఉందో మళ్ళీ వెనక సైడ్, ఈ కోట వెనక సైడు చుట్టూ ఉన్న గోడలో అంత పెద్ద ఊరు నిర్మించబడింది. సో ఇక్కడ అన్నీ అప్పుడు మరి ఏం రీజన్ మనకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ బ్లూ కలర్లోనే ఉండాలని చెప్పేసి ఒక రీజన్తో సో అన్ని బ్లూ కలర్లో మెయింటైన్ చేసేవారంట. ఇప్పుడు అట్లా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. సో మామూలుగానే ఉంది ఏదైనా కూడా. 550 సంవత్సరాల క్రితం కట్టినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కూడా చెక్కు చెదరలేదు. అన్నీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం వెనక చూసింది ఇవరక రాజువారి వాళ్ళ కోట. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరైనా, సో ఎవరు మంత్రులైనా సైనిక అధికారులైనా ఎవరైనా కూడా, సో వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ మొత్తం అంతా. ఫ్రెండ్స్, ఈ ఫోర్ట్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం. సో ఏమున్నాయి చూద్దాం. వావ్! సో మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూస్తే. సో చూడండి, నేను అనుకున్నా కదా 2 ఉన్నాయి అనుకున్నా. అబ్బబ్బబ్బా ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్కసారి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఇక్కడ వరకు 22 ఉన్నాయి. సో చూసారా, ఇక్కడ వరకు 22 ఉన్నాయి. సో మళ్ళీ ఇటు ఉన్నాయి 25. మొత్తం అంతా ఒక 40-50 మొత్తం వచ్చేసి ఇక్కడనే ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ అటు ముందుకు కూడా ఉన్నాయి, అక్కడ ముందు సైడ్ కూడా మొత్తం ఉన్నాయి. సో ఇక్కడ అన్ని క్యానాన్స్ బ్లాక్ అయిపోయినాయి, కాకపోతే ఆ మధ్యలో ఒకటి ఉంది చూడండి. సో నేను జూమ్ చేస్తాను. సో ఈ క్యానన్ మాత్రం కొంచెం వైట్ ఉంది. సో అది ఎవరు చెప్పలేదు. సో నేను ఇప్పటి వరకు కొన్ని విజిట్ చేసిన కాబట్టి సో నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నా ఏంటంటే అది పంచలోహాలకు సంబంధించిన. సో అందుకని చెప్పేసి అది అట్లా మిక్స్ అయింది కాబట్టి సో అది డిఫరెంట్ కలర్లో ఉంది. ఇవన్నీ మొత్తం రస్ట్ వచ్చేసినాయి మొత్తం అంతా, అంటే వాడలేక రస్ట్ వచ్చేసినాయి ఈ క్యానాన్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, ఇవి ఏంటి అని అంటే సో వంట పాత్రలు అయితే నాకు తెలిసి నేను అనుకుంటున్నా. సో ఏంటంటే ఒక్కరు 2 అట్లా 3, 5 ఉన్న ఫ్యామిలీలనే మనకు ఇట్లా ఒక గంజు పెట్టి వండుకుంటాం. సో 100 మంది సైనికులు ఉంటారు. సో అందరూ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ సెట్ కావాలంటే అది పెట్టి చేసే సెట్ కాదు కదా. చిన్న గంజులలో అండలేరు కదా, 10 మందికి ఒకసారి. సో అందుకే ఈ పెద్ద వంట పాత్రలు ఇవన్నీ. సరే 2 ఒకటి అట్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏమున్నా కూడా పదార్థాలు చేసుకోవడానికి. సో ఇంత పెద్ద ముకుట్ టైపు ఉన్నాయి అన్నట్టు మొత్తం అంతా.
ఫ్రెండ్స్ ఈ సైడ్ సిటీ కొంచెం బ్లూగా ఉంది. సో అటు వెనక సైడ్ చూసినా ముందు చూసినా ఎక్కడ కూడా లేదు, కొంచెం ఇక్కడనే కొద్దిగా ఉంది. సో ఓకే, ఈ మెహ్రాన్ గారిని యునెస్కో వాళ్ళు గుర్తించారు. సో ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంటేనే వాళ్ళు కొంచెం పట్టించుకుంటారు అన్నట్టు. సో చూడండి.